హాయ్ అండి. వెల్కమ్ టు డిజి లాన్స్. నా పేరు జయ. ఈరోజు మనం డిస్కషన్ చేసుకునే టాపిక్ వచ్చేసి అన్‌సెక్యూర్డ్ లోన్ బిజినెస్ ఓడి. దాని గురించి డిస్కస్ చేయడానికి మన ముందున్నారు అవినాష్ గారు. హాయ్ అవినాష్ గారు. హలో మేడం. ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్స్‌లో అందరూ బిజినెస్ లోన్ అనేది కామన్‌గా తీసుకుంటున్నారు. దీంట్లో మనకి ఓవర్ డ్రాఫ్ట్ అనేది ఒక కొత్త ప్రోగ్రామ్ అనేది విన్నానండి. దాని గురించి మీరు డిస్కషన్ చేస్తారు. ఓడీ అంటే ఓవర్ డ్రాఫ్ట్ అని మేడం. అంటే మీరేంటంటే టర్మ్ లోన్‌కి, ఓడీకి డిఫరెన్స్ తెలియాలి ఫస్ట్ థింగ్. ఓకే. టర్మ్ లోన్ ఏంటంటే మీరు తీసుకున్న తర్వాత మీకు ఈఎంఐ అనేది స్టార్ట్ అయిపోతుంది. మీరు ఆ ఫండ్స్ యూజ్ చేసుకున్నా, యూజ్ చేసుకోకపోయినా. అది టర్మ్ లోన్. ఓకే. ఈ ఓడీ అనేటప్పటికి ఏమవుతుందంటే మీకు సర్టెన్ ఒక లిమిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఆ లిమిట్ బేస్ చేసుకొని ఆ లిమిట్‌లో మీరు వాడుకున్న దానికే మీరు ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10,00,000, 15,00,000 డిపెండ్స్ ఆన్ యువర్ ఫైనాన్షియల్ స్టెబిలిటీని బట్టి మీకు లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది మినిమమ్ 10-15 నుంచి అప్ టు 75,00,000 మధ్య మీకు ఓడీ లిమిట్ ఎంతైనా రావచ్చు. సో, దాంట్లో ఏంటంటే మెయిన్ మీరు వాడుకున్న దానికి అంటే టర్మ్ లోన్‌లో మీరు ఈఎంఐ పే చేస్తూ ఉంటారు జనరల్‌గా. ఇక్కడొచ్చేటప్పుడు ఇంట్రెస్ట్ మాత్రమే సర్వ్ చేస్తారు మీరు. సో, ఆ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది క్యాలిక్యులేషన్స్ డిపెండ్స్ ఆన్ కేస్ టు కేస్ అనేది మాట్లాడాల్సి ఉంటుంది. సో, ఆ ఇంట్రెస్ట్ మీకు మినిమమ్ 16-17% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది జనరల్‌గా ఉండటం జరుగుతుంది. ఓకే. సో, అది మెయిన్ ఓడీకి సంబంధించింది. అంటే మీకు ఎమర్జెన్సీలో నథింగ్ బట్ క్రెడిట్ కార్డ్ లాగా వాడుకోవటానికి అనేది మీకు చెప్పొచ్చు ఓడీ టర్మ్ కండిషన్స్‌లో, ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీస్‌లో. సో, దిస్ ఈస్ ద మెయిన్ కన్సర్న్. ఇది మీరు దీంట్లో 15,00,000, 10,00,000 అని మీరు లోన్ ప్రొవైడ్ చేస్తారు. టర్మ్ లోన్స్‌కి అండ్ ఓవర్ డ్రాఫ్ట్‌కి డిఫరెన్స్ చెప్పినారు. దీంట్లో మనం ఓవర్ డ్రాఫ్ట్ తీసుకున్నప్పుడు అసలు ఈఎంఐస్ అనేది ఎప్పుడు పే చేస్తారు కస్టమర్? ఈఎంఐస్ ఎవ్రీ మంత్ మీకు ఒక డేట్ ఉంటుందండి. దానికి ఒక ఓకే. లిమిట్ అనేది ఇస్తారు. ఆ అకౌంట్ నుంచి ట్రాన్స్‌ఫర్ చేసుకోవటం అట్లా ఉంటుంది. సో, దానికి ఎవ్రీ మంత్ గనక బిల్ సైకిల్ అనేది ఉంటుంది. మన క్రెడిట్ కార్డ్‌కి గనక ఎట్లా సైకిల్ ఆ! ఉంటుందో అట్లానే ఆ సైకిల్ అయిపోయిన తర్వాత దానికి ఈఎంఐ అనేది పేమెంట్ చేయడం అనేది జరుగుతుందండి. మాక్సిమం మనకి ఎన్ని ఇయర్స్ వరకు టెన్యూర్ అనేది ప్రొవైడ్ చేస్తారు దీంట్లో? దీంట్లో మీకు 36-48 మంత్స్ వరకు ఉంటుందండి. ఒక 1 ఆర్ 2 బ్యాంక్స్ ఒక అప్ టు 72 మంత్స్ వరకు ప్రొవైడ్ చేస్తదండి. ఓకే. ఎప్పటి వరకు మనం ఇది ఓన్లీ ఇంట్రెస్ట్ పార్ట్ వరకు మనం పే చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది? మీకు ఇక్కడ బిజినెస్ లోన్‌లో ఓడీ అనేదేంటంటే జనరల్‌గా డీఓడీ అంటారు. అంటే డ్రాప్ లైన్ ఓడీ అంటారు ఇది. ఓకే. సో, ఎవ్రీ ఇయర్ మీకిచ్చేటటువంటి లిమిట్ అనేది తగ్గుతూ వస్తుంది. అంటే డ్రాప్ అవుతూ ఉంటుంది మీకు ఆ ఓడీ అనేది. ఈ ఇయర్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ 50,00,000 ఇచ్చారనుకోండి. నెక్స్ట్ ఇయర్ మీరు వాడుకున్న యూసేజ్‌ని బట్టి 40,00,000, 30,00,000 అట్లా మీకు డ్రాప్ అవుతూ ఉంటుందండి. ఎవ్రీ ఇయర్ డ్రాప్ అయ్యి క్లోజ్ అవుతుంది. తర్వాత ఏంటంటే దానికి రెన్యువల్స్ చేసుకోవటం అనేది ఉంటుందండి. అప్ టు మనం ఎన్ని ఇయర్స్ వరకు అలా చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి? 3-4 ఇయర్స్ వరకే ఉంటుందండి అది. అంటే కంప్లీట్‌గా ఈ 36 మంత్స్ టెన్యూర్ ఏదైతే ఇస్తారో దాని తర్వాత చేసుకోవాలా? లేదంటే 1 ఇయర్ అట్లా? 1 ఇయర్ కాదండి. 4 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఓడీ అనేది ఎక్స్‌టెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. మినిమమ్ డాక్యుమెంటేషన్ అనేది ఏం తీసుకుంటారండి? దీంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ జనరల్‌గా అట్లా ఏమైనా ఏంటంటే అప్లై మీకు అవుతాయా? ఓడీకి సంబంధించి మీకు వాళ్ళ ఫైనాన్షియల్స్‌ని, వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్‌ని బేస్ చేసుకొని చూస్తాము. సో, వాళ్ళ ఫైనాన్షియల్ ఎలిజిబిలిటీ ఎట్లా ఉంటుంది? కంపెనీ అయితే గనక పార్ట్నర్‌షిప్ గాని, ప్రైవేట్ లిమిటెడ్ గాని ఎలా ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఫండింగ్ అనేది చూస్తారు. అంటే ఓకే. లాస్ట్ 2 ఇయర్స్ ఫైనాన్షియల్స్ అండ్ 1 ఇయర్ స్టేట్మెంట్‌ని, బిజినెస్ వింటేజ్‌ని వీటిని కన్సర్న్ చేసుకొని మీకు సమ్మరైజ్ చేసి ఎంత వస్తుంది అనేది ఒక అమౌంట్ అనేది చెప్పగలం. ఓకే. దీంట్లో మనం కొలటరల్ అలా ఏమైనా తీసుకొని అట్లా ఏం తీసుకుంటారా? తీసుకోరా అండి? లేదండి. మీకు అదే చెప్పాను ఇందాక ముందే చెప్పినట్టు డీఓడీ అనేది డ్రాప్ లైన్ ఓడీ అండి. అంటే ఓకే. ఓడీ ఉంటుంది, డీఓడీ ఉంటుంది. ఓడీ అంటేనన్నా ఓవర్ డ్రాఫ్ట్, డీఓడీ అంటే డ్రాప్ లైన్ ఓడీ అంటారు. సెక్యూరిటీ ఏదన్నా మీ దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీని గనక కొలటరల్ పెట్టుకొని గనక చేస్తే దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. ఓకే. సో, అది సెక్యూర్ ఓడీ అంటారు. దాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మీకు చాలా తక్కువగా ఉంటుంది. అది మీ సిబిల్ స్కోర్ మీద డిపెండ్ అయ్యి, మీ ఫైనాన్షియల్స్ మీద డిపెండ్ అయ్యి అప్ టు 9-10% బిట్వీన్ మధ్య ఉండొచ్చు ఓకే. ఐఆర్ఆర్. ఇందులో డీఓడీ అనేటప్పటికి ఏంటంటే ఇది మీ దగ్గర ఎటువంటి కొలటరల్ లేదు కొలటరల్ ఉన్నా గానీ, కొలటరల్ లేకుండా చేస్తున్నాం కాబట్టి దీని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది హైలీ ఉంటుంది. ఇది 16-17% వరకు మీకు ఐఆర్ఆర్ అనేది మెయింటైన్ అవుతుందండి. దీంట్లో ఇంకొకటేంటంటే మీకు ఏఎండీ అని ఉంటుందంటారు. అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్ అని ఉంటారు. ఓకే. సో, అది వాళ్ళు బ్యాంక్ టు బ్యాంక్ మాట్లాడాల్సి ఉంటుంది. అంటే మీకు ఇచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఇస్తారో దానికి యాన్యువల్‌గా మెయింటెనెన్స్ చార్జెస్ అనేవి కంపల్సరీ తీసుకోవడం జరుగుతుందండి. మనం ఇది వేరే బ్యాంక్ నుంచి మన బ్యాంక్ అలా ఏమైనా ట్రాన్స్‌ఫర్ చేసుకునే ఆప్షన్స్ లేదండి, అట్లా ఇది ఏమి బీటీ ఏముండదు.
మీకు అన్‌సెక్యూర్ బిజినెస్ లోన్స్‌లో బ్యా నాట్ ఫర్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్స్ అండి. మనం ఓన్లీ బ్యాలెన్స్ ఫ్రెష్ అవును. ఫండింగ్ చేస్తారు. అంతే అండి. అంతేగాని బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్, పర్సనల్ లోన్స్‌లో లాగా ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్‌కి ట్రాన్స్‌ఫర్ చేయడం అట్లా ఏమీ ఉండదు. మాక్సిమం ఇది సరౌండింగ్స్ ఎంతవరకు చేయడానికి ఉంటుందండి? మనం గనక హైదరాబాద్ గనక తీసుకుంటే అప్ టు 75 కిలోమీటర్స్ రేడియస్ వరకు చేయొచ్చండి ఇది. ఓకే. టోటల్ ఓన్లీ ఇక్కడ ఒక లొకేషనే ఉంటుందా అండి? టోటల్ పాన్ ఇండియా వైస్ మీరు పాన్ ఇండియా వైస్ చేసుకోవడానికి డిపెండ్స్ ఆప్షన్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఉందనుకోండి. ఓకే. కరీంనగరు, వరంగల్లు, సిద్దిపేట, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, కర్నూలు ఇట్లా ఇవన్నీ కూడా అంటే హబ్ నుంచి ఒక 40-50 కిలోమీటర్ రేడియస్‌లో వాళ్ళు తీసుకుంటారండి. అంతకుమించి ఎక్కువైతే తీసుకోరు. ఓకే. ఇది మాక్సిమం మనకి ఎన్ని డేస్ టైం పడుతుంది ప్రాసెస్ అవ్వడానికి? ఇది మీరు గనక మీకు మాక్సిమం 3-4 వర్కింగ్ డేస్‌లో కంప్లీట్ చేయొచ్చండి ఓడీఈ అనేది. ఓకే. అంటే ఇప్పుడు ప్రెజెంట్ మనం ఏమేం డాక్యుమెంట్స్ అంటే దీంట్లో ఐటీ రిటర్న్స్ అట్లా ఎన్ని ఇయర్స్ వరకు తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది? 2 ఇయర్స్ ఐటీఆర్స్ కలెక్ట్ చేస్తాము. అండ్ ఓకే. 1 ఇయర్ వాళ్ళు వాడుతున్నటువంటి కరెంట్ అకౌంట్స్ ఎన్నైతే ఉంటాయో అన్ని అకౌంట్స్‌ని చూసుకొని సమ్మరైజ్ చేసి ఏబీబీ ఎంత మ్యాచ్ అవుతుంది అనే దాని మీద చూస్తారండి ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ పరంగా కరెంట్ అకౌంట్ ఉంటుందండి. దాని మీదే మనం లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. వేరే అదర్ అకౌంట్ అట్లా తీసుకొని ప్రొవైడ్ చేస్తారా అండి? లేదండి. దాన్ని బేస్ చేసుకొని మీ కరెంట్ అకౌంట్‌ని బేస్ చేసుకొని తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ పర్సన్స్‌కి కరెంట్ అకౌంట్ లేకుండా ఓన్లీ సేవింగ్స్ అకౌంటే రన్నింగ్‌లో సేవింగ్స్ ఉంటే అకౌంట్ ఉన్నా గానీ ప్రొప్రైటర్‌షిప్‌లో కన్సల్ట్ చేస్తారు. ప్రాబ్లమ్ లేదు మీకు. ఓకే. దీంట్లో మళ్ళీ పార్ట్నర్‌షిప్ పార్ట్నర్‌షిప్ అట్లా పార్ట్నర్‌షిప్, ప్రైవేట్ లిమిటెడ్ అంటే కంపల్సరీ ఫర్మ్ కరెంట్ అకౌంట్ అనేది మ్యాండేటరీ అండి. ఓకే. ఇండివిడ్యువల్ అకౌంట్‌ని కన్సిడర్ చేయరు. మీకు ఏంటంటే కొన్ని బ్యాంక్స్ కానీ, ఎన్‌బీఎఫ్‌సీస్ ఇండివిడ్యువల్ పేరు మీద కూడా కరెంట్ అకౌంట్ ఇష్యూ చేస్తాయి. ఓకే. దాన్ని మనం యాక్సెప్ట్ చేయడానికి స్కోప్ ఉందండి. సో, ఓడీకి సంబంధించి మీకు ఇంకా మార్కెట్‌లో ఎక్కువ మంది బ్యాంకర్స్ చేయరండి. ఈ ప్రొడక్ట్‌ని కొన్ని బ్యాంక్స్, ఎన్‌బీఎఫ్‌సీస్ మాత్రమే చేస్తాయండి. అందులో వచ్చి మీకు బజాజ్ ఒకటి, చోలా, ఓకే. టాటా, ఆదిత్య బిర్లా, ఎల్&టీ, గోద్రేజ్, యాక్సిస్ ఫైనాన్స్ ఓకే. అండ్ ఐడీఎఫ్‌సీ, కోటాక్ ఈ బ్యాంక్స్ మాత్రమే మీకు ఓడీ అనేది ప్రొవైడ్ చేస్తాయండి. మిగతా ఎన్‌బీఎఫ్‌సీస్ గానీ, బ్యాంక్స్ కానీ ఈ లోన్‌ని ఓడీ ఫెసిలిటీ మిగతా బ్యాంక్స్ ప్రొవైడ్ చేయలేవండి. ఇది బ్యాంక్ టు బ్యాంక్ ఫండింగ్ ఉంటుందా? మాక్సిమం అన్ని బ్యాంక్స్ 75 లాక్స్ వరకు అట్లా ఫండింగ్ ఉంటుందా అండి? ఇది బ్యాంక్ టు బ్యాంక్ మాట్లాడాల్సి ఉంటుంది. కేస్ టు కేస్ మాట్లాడాలి మనం. టెన్యూర్ దీనికి సంబంధించి టెన్యూర్ మీకు ఇందాక చెప్పాను కదా! కాకపోతే ఏంటంటే ఇది బిజినెస్ వింటేజ్ అనేది కంపల్సరీ 3 ఇయర్స్ ఉండాల్సి ఉంటుంది. ఓకే. 3 ఇయర్స్ టెన్యూర్ ఉండి వాళ్ళ ఫైనాన్షియల్స్ బాగుండి కంపల్సరీ బాగుంటేనే కనుక ఓడీ ప్రొవైడ్ అనేది జరుగుతుందండి. దీంట్లో ఏజ్ నార్మ్స్ అట్లా ఏమైనా ఉంటదా అండి? అలా ఏజ్ జనరల్‌గా బీఎల్‌కి మనం వాడేటంటే 25 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ వరకు మనము లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఓకే. బిజినెసెస్‌లో ఆల్ టైప్ ఆఫ్ బిజినెసెస్ చేస్తారా? ఓన్లీ ఈ టైప్ ఆఫ్ బిజినెస్‌కి మేము లేదండి. ప్రొవైడ్ అంటే చేస్తాము. మనం మ్యానుఫ్యాక్చరర్స్‌కి, ట్రేడర్స్‌కి, హోల్‌సేలర్స్‌కి, రిటైలర్స్‌కి వీళ్ళందరికీ ఫండింగ్ చేస్తాము. ప్రాబ్లమ్ లేదు మనకి. ఇలా నెగెటివ్ బిజినెస్ అట్లా ఏమన్నా నెగెటివ్ ఉంటదా? బిజినెస్ అనేటప్పటికి మనం చేయందల్లా నెగెటివ్ అంటే రియల్ ఎస్టేట్ కానియండి, షేర్ మార్కెట్ కానియండి, తర్వాత మీకు వైన్స్ వీళ్ళని మాత్రం మనం చేయలేమండి. మిగతా వాళ్ళందరికి కూడా మనం ఫండింగ్ చేయటానికి పాసిబిలిటీస్ ఉన్నాయండి. బీఎల్‌లో ఏంటంటే ఈ డీఓడీ ఉందని చాలా తక్కువ మందికి తెలుసండి. దానివల్ల మీకు బెనిఫిట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీరు వాడకపోతే దానికి ఇంట్రెస్ట్ పే చేయాల్సిన అవసరం ఉండదు కదా! మీ ఓకే. యూసేజ్ మీద డిపెండ్ అయ్యి మాత్రమే మీకు చేయటం అనేది వాడుకుంటేనే పే చేయాల్సి ఉంటుంది. అదొక మెయిన్ అడ్వాంటేజ్ అండి. ఓకే. సో, డిసడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇక్కడ వచ్చేటప్పటికి మీకు ఇన్ టైమ్ పేమెంట్ అనేది కంపల్సరీ. ఏఎండీ చార్జెస్ మెయింటెనెన్స్ అనేది కట్టాల్సి ఉంటుంది. అదొకటి గనక చూసుకోవాల్సి ఉంటదండి. ఇది ఇంట్రెస్ట్ అనేది మీరు ఎలా క్యాలిక్యులేషన్ చేసుకుంటారు? అంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ మాత్రమే పే చేయాలన్నారు కదా! ఈ మంత్ వరకు అదే యూజ్ చేసుకుంటే ఈ మంత్ ఇంట్రెస్ట్ ఒకవేళ యూజ్ చేయకపోతే ఇంట్రెస్ట్ లేకపోవడం అట్లా ఏమన్నా ఉంటదా? అవునండి. ఎందుకంటే మీకు సైకిల్ అనేది ఏదైతే చెప్పానో హ్మ్. కస్టమర్‌కి బిల్ జనరేట్ అయినట్టుగానే ఉంటుంది ఇది కూడా. లైక్ క్రెడిట్ కార్డ్ లాగా. క్రెడిట్ కార్డ్ లాగానే ఓకే. మీకు బిల్ లాగానే ఉంటుంది. ఆ బిల్ సైకిల్‌ని బట్టి మీకు అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. ఎంత పే చేయాలనేది మీకు ఆటో మెసేజ్ అనేది వస్తుంది. సో, ఓకే. దాన్ని ఇమ్మీడియేట్‌లీ పే చేసుకుంటే ఇంట్రెస్ట్ ఉండదు. లేదంటే గనక మీరు ఎన్ని రోజులు వాడుకుంటారో అన్ని రోజులకి మీరు ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇది మినిమమ్ మనకి టర్నోవర్ అట్లా ఎంత వరకు చూస్తారంటే బిజినెసెస్‌లో మనం? మినిమమ్ టర్నోవర్ వచ్చి మినిమమ్ 2 సీఆర్ అబోవ్ ఉండాలండి టర్నోవర్. ఓకే. బిజినెస్ వింటేజ్ 3 ఇయర్స్ ఉండాల్సిందే.
ఉంటే వాళ్ళని బేస్ చేసుకొని మనం ఫండింగ్ చేయడం అనేది జరుగుతుంది. డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేబుల్ బట్టి చూస్తాం జనరల్‌గా. ఓన్లీ దీంట్లో బ్యాంకింగ్, ఐటీఆర్స్ తీసుకుంటారా? ఇంకేమన్నా పర్సనలైజింగ్ ఏమైనా డాక్యుమెంట్స్ అట్లా ఏమైనా ఉంటదా? అంటే జనరల్‌గా అన్‌సెక్యూర్ బిజినెస్ లోన్స్‌కి ఏమైతే తీసుకుంటామో దీనికి కూడా సేమ్ అండి. ఓకే. వాళ్ళ కంపెనీ పాన్ కార్డ్ కానియండి, ఐటీఆర్స్, కంపెనీ ఐటీఆర్స్ కానియండి, ఇండివిడ్యువల్‌గా అందులో ఎవరైతే పార్ట్నర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ ఉంటే వాళ్ళ కేవైసీస్‌ని కలెక్ట్ చేయటం. ఓకే. వాళ్ళ సిబిల్స్ కూడా వన్ ఆఫ్ ది కీ రోల్ ప్లే చేస్తాయి. లోన్ ప్రొవైడ్ చేయటంలో కంపెనీ సిబిల్ కూడా చెక్ చేస్తారు. ప్రైవేట్ లిమిటెడ్ కానియండి, పార్ట్నర్‌షిప్‌లో గానీ వాళ్ళ ఇండివిడ్యువల్ సిబిల్‌ని కూడా మనం క్రాస్ వెరిఫై చేస్తాం. అంటే కస్టమర్ యొక్క రీపేమెంట్ బిహేవియర్ ఎలా ఉందనేది కూడా ఇక్కడ ఒక కన్సర్న్. దీంట్లో మనకి ఎలాంటి డీవియేషన్స్ అట్లా ఏమైనా ఉంటదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్నర్‌షిప్ కంపెనీ అంటే ఒక 4, 5 మెంబర్స్ ఉంటారు. దాంట్లో ఒక్క పర్సన్‌కే లోన్ కావాలంటే రిమైనింగ్ అందరివి కూడా సిబిల్ కొంచెం అటు ఇటు అయినా మనం ఏమైనా డీవియేషన్ తీసుకునే చార్జెస్ అట్లా ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఈ జనరల్‌గా ఏమవుతుందంటే మనకి లోన్ అన్‌సెక్యూర్‌లో చేసేటప్పుడు ఫార్మ్ ఏదైతే పార్ట్నర్‌షిప్ ఫార్మ్ ఉంటుందో అందులో 51% అనేది స్టేక్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీ డీల్‌లోకి రావాలని. ఓకే. దాంతో పాటుగా 20% అబోవ్ ఎవరన్నా షేర్ హోల్డింగ్ ఎక్కువ ఉందనుకోండి వాళ్ళ పార్ట్నర్‌లో, సో వాళ్ళు కూడా వాళ్ళ సిబిల్ పుల్ చేస్తాం గానీ లోన్ స్ట్రక్చర్‌లోకి తీసుకోం. అంటే జస్ట్ ఓన్లీ టెంపరరీగా పార్ట్నర్స్ కాబట్టి మీరు ఓన్లీ టెంపరరీగా చెక్ నాట్ చేస్తారా? టెంపరరీ కాదండి. వాళ్ళ సిబిల్ చెక్ చేస్తాం. ఓకే. అందులో పార్ట్నర్స్ కానియండి, డైరెక్టర్స్ కానీ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ సిబిల్ ఎలా ఉంది? వాళ్ళు అసలు కట్టగల కేపబిలిటీ ఉందా లేదా? ఇలాంటివి చూస్తాం. ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిజినెస్ లోన్ తీసుకుంటారు. వాళ్ళకి సిబిల్ కొంచెం అటు ఇటు ఉంటే ఎవరైనా గ్యారంటర్ అట్లా తీసుకొని చేయనీకి ఛాన్సెస్ ఉంటదా? ఇందులో అట్లా ఉండదు. మనం ఇచ్చేదే వితౌట్ కొలాటరల్ కాబట్టి కంపల్సరీ ఓకే. ఎవరైతే ఉన్నారో పార్ట్నర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ వాళ్ళది ఇన్వాల్వ్‌మెంట్ కంపల్సరీ ఉండాల్సిందే అండి. ఇది బిజినెస్ లోన్‌లో అప్లికెంట్, కోఅప్లికెంట్ అట్లా ఏమైనా తీసుకుంటారా ఓడీలో అట్లా? అంటే ప్రొప్రైటర్‌షిప్‌లో వచ్చేటప్పటికి ఒకళ్ళే ఉంటారు కాబట్టి కోఆప్లికెంట్ కొన్ని బ్యాంక్స్ అడుగుతాయి. కొంతమందికి ఏంటంటే ఒక పర్సన్ మీద చేసే బ్యాంక్స్ కూడా ఉన్నాయి మీకు. మాక్సిమం అంటే కోఆప్లికెంట్ కొన్ని బ్యాంకులు తీసుకుంటాయి. సో, కస్టమర్ రిక్వైర్మెంట్‌ని బట్టి మనం మూవ్ చేయటం అనేది జరుగుతుందండి ఓకే. కేస్‌కి. ఓకే అండి. ఇప్పుడు విన్నారు కదా! ఇంకేమైనా డౌట్స్ ఉన్నా గానీ, మీకు ఇంకేమైనా లోన్స్ కావాలి అలాంటి విషయంలో కిందున్న నెంబర్‌కి కాల్ చేయండి. ఎనీ టైమ్ అవైలబుల్ ఉంటాము. మీకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.